ప్రశ్న: పరిశుద్ధాత్ముడు 7 ఏండ్ల శ్రమ కాలంలో భూమి మీద ఉంటాడా? అది పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఉన్నాడండి భూమి మీద. పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క బిడ్డల హృదయాల్లో ఉన్నాడు. అనేకులను దేవుని యొక్క వాక్యముతో వెలిగించి ఒప్పించి రక్షిస్తున్నాడు. రైట్. మరి సంఘం ఎత్తబడినప్పుడు ఆ 7 ఏండ్ల శ్రమ కాలంలో పరిశుద్ధాత్ముడు కూడా తీసివేయబడతాడా అనేది అప్పుడే కదా మరి ధర్మ విరోధి బయటకు వస్తాడు అన్నప్పుడు బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడనుంది? నిత్యుడగు ఆత్మ. ఆయన నిత్యము ఉన్నవాడు, భూమి మీద పరలోకంలో నిత్యము ఉన్నవాడు. ఓకే, ఈ భూమి మీద నిత్యం ఉంటాడంటే దేవుడు ఏం వాక్యం చెప్తుంది? మీతోనే నిత్యము ఉన్నవాడు. మనతోనే పరిశుద్ధాత్ముడు నిత్యము ఉండువాడు. పరిశుద్ధాత్ముడు కనుక ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే, 7 ఏండ్ల శ్రమ కాలంలో సంఘాన్ని దేవుడు తీసుకువెళ్ళిపోయినప్పుడు, సంఘం అంటే నాట్ లిటరల్ చర్చ్, చర్చ్లో ఉన్న విశ్వాసులలో దేవునికి ఇష్టులై ఉండి పరిశుద్ధంగా జీవించిన వారిని దేవుడు పైకి తీసుకువెళ్తాడు. పైకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడున్న పరిశుద్ధులు ఆదాము మొదలుకొని ఆనాడు వరకు ఉన్న పరిశుద్ధులు అందరితో కలిసి మనము 7 years పరదైసులో యేసు ప్రభుతో కలిసి అద్భుతమైన విందులో పాల్గొంటాం. విందు ఏ వెరైటీస్ ఉంటాయో నాకు తెలియదు, కానీ అత్యున్నతమైన విందంటే ఏంటంటే గ్రేటెస్ట్ ఫెలోషిప్ విత్ జీసస్ అండ్ ద సెయింట్స్ ఆఫ్ బైబిల్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఏలియా, ఎలీషాలతో కలిసి సహవాసం. మనం వాళ్ళని చూస్తాం. అఫ్ కోర్స్ ఎస్, చూడడం కాదు, పక్కన కూర్చుని సార్ మీ గురించి మేము చాలా ధ్యానించుకున్నాం సార్ దావీదు గారు మీరని ఒకరికొకరు మాట్లాడుకుంటాం. అది దట్ ఈస్ ద వండర్ఫుల్, ద ట్రూ రియల్ ఫీస్ట్ అంటే అది. ఇంకా తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు తెలియదు, అది మనం అనుభవించిన తర్వాత కానీ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఓకే, ఇది ఆ యొక్క 7 ఏండ్ల విందులో పరిశుద్ధులను తీసుకువెళ్తాడు. అక్కడ మిగిలిపోయిన వారు ఉంటారు. ఇప్పుడు సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, చర్చ్లో 100 మంది ఎత్తబడతారంటే 100 మంది నేమ్ సేక్ క్రిస్టియన్స్గా కాక ఆదివారం గుడికొచ్చి మళ్ళీ సోమవారం నుంచి పనికిమాలి పనులు చేసే వాళ్ళందరూ క్రైస్తవులు అని దేవుడు లెక్కేసుకోడు. ప్రభువా అని పిలిచే ప్రతివాడు క్రైస్తవుడు కాదు. మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, దేవుని ఆత్మలో రూపాంతరము పొంది, ప్రవర్తన మార్చుకుని, ఇంతవరకు పనికిమాలిన పనులు చేశాను, దేవుని రాకడ ర్యాప్చర్ ఎప్పుడన్నా రాబోతున్నది, ఇక నుంచి నేను మారు మనసు పొంది బాప్తిసం పొంది నేను ఆలస్యం చేయకుండా ప్రభు కొరకు నిలబడతా, నా కుటుంబస్తులు కులస్తులు ఒప్పుకోకపోయినా ప్రభు కొరకు నిలబడేవారే ప్రభుకి ప్రీతికరమైన ప్రాక్టికల్ క్రిస్టియన్స్. వారిని మాత్రమే దేవుడు తీసుకువెళ్తాడు. ఇప్పుడు వారి సంఘంలో ఒకవేళ 70 మంది అటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మిగిలిన 30 వారు ఏమవుతారండి? విడిచివేయబడతారు. ఈ 7 years ఆ మధ్యాకాశంలో అద్భుతమైన విందు జరుగుతున్నప్పుడు మిగిలిన 30 మంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఫలానా బ్రదర్ వెళ్ళిపోయాడే, ఫలానా సిస్టర్ వెళ్ళిపోయిందే, మనం మిగిలిపోయాము. ఇదే ర్యాప్చర్ అంటే. ఆ రోజు పాస్టర్ గారు సంఘస్థులు చెప్పుకున్నారు, మనం విడవబడిన వారం అనమాట. మన పని నరకమేనా? కాదు, ఇంకో ఛాన్స్ ఉంది. విడవబడిన వారికి ఛాన్స్ ఉంది. ఏంటి? ఇప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడుతున్నాడు, ధర్మ విరోధి ఇప్పుడు బయలుపరచబడుతున్నాడు. అప్పుడు వాడు 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమ భూమి మీదకి, మొదటి 3.5 సంవత్సరాలు వాడు విపరీతమైన విధముగా ప్రజలను హింసించడం, తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రావడం, ఇవన్నీ మనం చూస్తాం. అయితే ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమలో పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉంటాడా అంటే, పరిశుద్ధాత్ముడు కనుక ఆ టైంలో భూమి మీద లేకపోతే ఆ 7 ఏండ్ల పాలనలో, 7 ఏండ్ల శ్రమలో విడవబడిన సంఘంలో అనేక మంది ప్రభు కొరకు నిలబడతారట, అనేక మంది ప్రభు కొరకు హతసాక్షులు అయిపోతారట. అనేక మంది మా ప్రియులు ఆల్రెడీ ప్రభు సన్నిధికి చేరుకున్నారు, మేము ఇప్పుడు కూడా మేలుకోకపోతే మా బ్రతుకు భయంకరం అని చెప్పి వారిని నిలువెత్తున ముక్కలుగా కోసిన యేసు ప్రభు అనే మాట తప్ప వారి నోట్లోంచి మరొక మాట రాకుండా భయంకరమైన చిత్రహింసల మధ్య వారు ప్రభువుని అంగీకరిస్తూ ప్రభు కొరకు ప్రాణాలు పెడతారు. వారినే ట్రిబులేషన్ సెయింట్స్ అన్నారు. శ్రమలలో ప్రభు కొరకు నిలబడి రక్షింపబడిన వారు. వీరి గురించే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది.
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టల చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. ప్రకటన గ్రంథములో శ్రమకాలములో నుంచి ప్రభువుని అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చే వారి గురించి చెప్తున్నాడు. నేను అంటాను, ఆ 7 ఏండ్ల శ్రమకాలములో పరిశుద్ధాత్ముడు లేకపోతే, వారి హృదయంలో ఒప్పించు ఆత్మ, వారి హృదయాల్ని మార్చి వారిని రక్షించేవాడు లేకపోతే వారి రక్షణ పొందడం ఆల్మోస్ట్ అసాధ్యం. అందుకనే పేతురు భక్తుడు పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మను అభిషేకం పొందుకుని ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడినప్పుడు, మేము ఏమి చేయాలయ్యా రక్షింపబడాలంటే అని క్వశ్చన్ అడిగినప్పుడు పేతురు గారు ఏమన్నారు చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 2:38. Acts 2nd chapter 38th verse. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. అది మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు, అప్పుడు మీరు రక్షింపబడతారు. ఈ కార్యం అంతా జరిగితే నువ్వు రక్షింపబడతావు. అంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్. నేను చేసిన పాపాలు ఒప్పుకో, పాపాలు విడిచిపెట్టు, మరలా చేయకుండా ఉండు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకో. ఎస్, ధైర్యంగా చెప్పు, నా పాపములకు ఆయన శిక్ష అనుభవించాడు, ఆయన ద్వారా నాకు రక్షణ కలుగుతుంది, నేను నరకానికి పోకుండా నేను హెవెన్కి నేను చేరుకుంటాను యేసుక్రీస్తు ద్వారా, కాబట్టి నాకు బాప్తిసం కావాలి. ఎవరు నన్ను చిన్నబుచ్చినా, నా కులం వారు వెలేసినా నేను ప్రభు గారు నిలబడతాను. నువ్వు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నివసించి నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు అని వాక్యం చెప్తుంది. ఆ 7 ఏండ్ల శ్రమలో పరిశుద్ధాత్ముడు లేకపోతే వారిలోనికి ఎలా నివసిస్తాడు? కనుక పరిశుద్ధాత్ముడు తీసివేయబడడు, సంఘము మాత్రమే తీసివేయబడుతుంది. ఒకవేళ పరిశుద్ధాత్ముడైతే తీసివేయబడితే అప్పుడు ట్రిబులేషన్ సెయింట్స్ రక్షింపబడడం కష్టం. కనుక ఈ ధర్మ విరోధి వస్తూనే ఉంటాడు, ఖచ్చితంగా వస్తాడు. వాడు వచ్చే లోపల సంఘము కానీ, ఒకవైపున గవర్నమెంట్ కానీ, మరొక వైపున పరిశుద్ధాత్ముడు కానీ, అటువంటి వినాశనాలు జరగకుండా మనము వాడిని అడ్డగిస్తూనే ఉన్నాం. దేవుడు తన తగిన సమయంలో వాడిని రివీల్ చేసినప్పుడు, వాడు అలౌ చేసినప్పుడు, ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా ప్రపంచం మీదకి శ్రమ వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతానే వాగ్దాన ప్రకారంగా సంఘాన్ని కాపాడుతాడని నమ్ముదాం. ఆ యొక్క కాపాడబడి ర్యాప్చర్లో ఎత్తబడిన సంఘంలో నీవు నేను ఉండేలాంటి రక్షణను పొందుకుందాం. విడవబడిన వారిలో తర్వాత శ్రమలో రక్షింపబడే కన్నా ముందుగానే మన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యములను ప్రభువా అనుదినము ధ్యానించుకోవటానికి మాకు అనుగ్రహించి నీ కృపను బట్టి వందనాలు. నీ వాక్య సత్యములో మమ్మలను బలపరచుండయ్యా. రక్షకుడా యేసు ప్రభువా, మమ్ములను, మా కుటుంబములను, మాతో పాటు ఎవరైతే ఏకీవించి ప్రార్థన చేస్తున్నారో వారిని రక్షించమని, క్షమించమని, దీవించమని, నీ కొరకే నిలబెట్టమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేయమని వేడుకొనొచ్చు మమ్మల్ని మీకు అప్పగించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.